హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వినోద్ వికే అనలిటిక్స్. టుడే వీడియోలో ఫస్ట్ ఇయర్ బీటెక్ లో సెకండ్ సెమ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అయిన డేటా సెక్షన్స్ గురించి చూద్దాం. సో చాలా మంది స్టూడెంట్స్ అయితే కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఏ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి, ఏ కాన్సెప్ట్స్ నేర్చుకుంటే మనం ఈజీగా మార్క్స్ తెచ్చుకోగలం అని చాలా మందికి అయితే డౌట్ ఉంటుంది. సో టుడే వీడియోలో అయితే ఫస్ట్ యూనిట్ నుంచి ఫిఫ్త్ యూనిట్ వరకు మీరు ఏ కాన్సెప్ట్స్ నేర్చుకుంటే ఈజీగా డేటా స్ట్రక్చర్ సెమ్ ఎగ్జామ్ పాస్ అవ్వగలరు అనేది చూద్దాం. సో ఈ వీడియోలో నేను యూనిట్ వైజ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ చెప్తాను. ఆ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ మీరు కానీ నేర్చుకుంటే ఈజీగా పాస్ అవ్వచ్చు. సో నేను డీటెయిల్ గా ఫస్ట్ యూనిట్ లో ఏ కాన్సెప్ట్స్, సెకండ్ యూనిట్ ఏ కాన్సెప్ట్, థర్డ్ యూనిట్ ఏ కాన్సెప్ట్స్, ఫోర్త్ యూనిట్ ఏంటి, ఫిఫ్త్ యూనిట్ ఏంటి, అలా డీటెయిల్ గా నేను చెప్తాను యూనిట్ వైజ్. సో మీరు ఏం చేయాలంటే నేను చెప్పిన కాన్సెప్ట్స్ ని డీటెయిల్ గా కొంచెం డీప్ గానే చూసి ఆ కాన్సెప్ట్స్ నేర్చుకుంటే ఈజీగా పాస్ అయిపోగలరు. ఈజీగా పాస్ అవ్వడం కాదు, 40+ మార్క్స్ ఈజీగా తెచ్చుకోగలరు. సో ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూసారంటే మీకు ప్రతి స్టెప్ అర్థమవుతుంది. ఏ యూనిట్ లో ఏ కాన్సెప్ట్స్ నేను నేర్చుకోవాలి అంటే దానికి ఎన్ని మార్క్స్ వస్తాయి ఏంటి అనేది డీటెయిల్ గా అర్థమవుతుంది. అండ్ అలానే నేను ఈ వీడియో అయిపోగానే సో డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఇచ్చింటాను. ఆ లింక్ లో మీకు యూనిట్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు కదా, అబోవ్ మార్క్స్ అన్ని తెచ్చుకోవాలి అంటే బెస్ట్ మార్క్స్ తెచ్చుకోవాలని కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ కోసం నేను ఒక పీడిఎఫ్ అయితే చేశాను. పీడిఎఫ్ లో మీరు చెక్ చేశారంటే అన్ని క్వశ్చన్స్ ఉంటాయి. యూనిట్ లో ఉన్న అన్ని క్వశ్చన్స్ కి ఎలా క్వశ్చన్స్ అడుగుతారు ఏంటి, మనం ఏం నేర్చుకోవాలని డీటెయిల్ గా ఆ పీడిఎఫ్ లో ఉంటుంది. సో ఆ పీడిఎఫ్ లో క్వశ్చన్ మీరు ప్రిపేర్ అవుతే కన్ఫర్మ్ గా 50+ మార్క్స్ అనేది వస్తాయి. సో 2 మార్క్స్ కూడా ఇస్తాను. సో ఇంకో కొంతమంది స్టూడెంట్స్ కి ఏంటంటే అసలు 2 మార్క్స్ చూసుకోకుండా ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే ఒక 32 మార్క్స్ ఇస్తాను. 5 యూనిట్స్ కలిపి 32 మార్క్స్ ఇస్తాను. ఆ 32 మార్క్స్ అయినా ప్రిపేర్ అయ్యి వెళ్తే మీరు అట్లీస్ట్ 5 or 6 2 మార్క్స్ అయినా అటెంప్ట్ చేయగలరు. సో 30 క్వశ్చన్స్ అన్నా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి, చాలా ఈజీగా ఉంటాయి. సో ఇంకోటి ఏంటంటే బెనిఫిట్ ఇక్కడ, మీరు ఈ యూనిట్ లో నేను చెప్పే కాన్సెప్ట్ నేర్చుకుంటే 2 మార్క్స్ కూడా అటెంప్ట్ చేసేయచ్చు. ఇక్కడ నేర్చుకున్న కాన్సెప్ట్స్ ఒకవేళ 5 మార్క్స్ ఇవ్వకుంటే కూడా 2 మార్క్స్ లో అటెంప్ట్ చేసేలా కాన్సెప్ట్స్ అని నేను చెప్తాను యూనిట్ వైజ్. ఆ కాన్సెప్ట్స్ ఏంటి, నేనేం నేర్చుకోవాలి అని మీకు అన్ని డౌట్స్ క్లియర్ అవుతాయి ఈ వీడియోని ఎండ్ వరకు చూస్తే. సో మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే ఒక 100 లైక్స్ అయితే టార్గెట్ పెడుతున్నాను. 100 లైక్స్ టార్గెట్ ని కంప్లీట్ చేయండి గైస్. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ అయితే మనం యూనిట్ 1 చూద్దాం. సో ఇప్పుడు యూనిట్ 1 చూద్దాం. యూనిట్ 1 లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అలానే ఏ ప్రోగ్రామ్స్ నేర్చుకోవాలని చూద్దాం. సో ఫస్ట్ యూనిట్ 1 లో లీనియర్ డేటా స్ట్రక్చర్స్ ఇంపార్టెన్స్ అండ్ టైప్స్. లీనియర్ డేటా స్ట్రక్చర్స్ ఇంపార్టెన్స్ రాయాలి, అలానే టైప్స్ ఏంటివి, అరేస్, స్టాక్, క్యూ, లింక్ లిస్ట్. ఈ 4 కి మనం అసలు కాన్సెప్ట్ నేర్చుకోవాలి, అలానే మనం ఎగ్జాంపుల్స్ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఎగ్జాంపుల్స్ నేర్చుకుంటే ఎగ్జామినర్ కి తెలుస్తుంది. సో ఎగ్జాంపుల్స్ కూడా రాస్తాడు, కాన్సెప్ట్ అర్థమైంది ఈ స్టూడెంట్ కి అని అసలు నీ ఆన్సర్ చూడకుండా కూడా నీకు మార్క్స్ అనేది ఇస్తుంటాడు. సో మోస్ట్ ఇంపార్టెంట్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్, మోస్ట్ ఇంపార్టెంట్ నేర్చుకోవాల్సిందే అది. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్, ఏడిటి అంటే అబ్స్ట్రాక్ట్ డేటా టైప్. సో ఈ ఏడిటి అనేది 2 మార్క్స్ లో కూడా ఇస్తుంటాడు. సో మీరు ఇప్పుడు ఈ కాన్సెప్ట్ నేర్చుకున్నారంటే ఏడిటి అనేది 2 మార్క్స్ లో ఒకవేళ ఇచ్చినా కూడా అక్కడ కూడా రాయొచ్చు. డెఫినేషన్ నేర్చుకోండి, కాన్సెప్ట్ ఏదైనా ఉంటే కాన్సెప్ట్స్ నేర్చుకోండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ. నార్మల్ గా అయితే టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ 2 మార్క్స్ కి ఇస్తుంటాడు. సో ఒకసారి చెక్ చేసుకోండి, చాలా ఈజీగా ఉంటాయి డెఫినేషన్స్ అంటే చాలా ఈజీగా ఉంటాయి. సో టైం కాంప్లెక్సిటీ లో మళ్ళీ టైప్స్ ఉంటాయి, కంపైల్ టైం, రన్ టైం. సో మళ్ళీ స్పేస్ కాంప్లెక్సిటీ లో యావరేజ్, బెస్ట్, వరస్ట్, స్పేస్ కాంప్లెక్సిటీ అలా ఉంటాయి. సో టైప్స్ అడుగుతుంటాడు, అలాంటి డెఫినేషన్స్ అడుగుతుంటాడు 2 మార్క్స్ కి. సో చాలా ఈజీగా ఉంటాయి. నేను ఇప్పుడే చెప్పేసాను, టైప్స్ చెప్పేశాను, ఇంకా డెఫినేషన్స్ కూడా చాలా ఈజీగా ఉంటాయి. సో డెఫినేషన్స్ కూడా నేర్చుకోండి, ఈజీగా 2 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ అసెంటిటిక్ నోటేషన్స్, దిగు నోటేషన్స్, మెర్జ్ నోటేషన్స్, అలా కొన్ని ఉంటాయి. సో ఒమేగా నోటేషన్స్, ఈ 3 ఉంటాయి నోటేషన్స్. ఆ 3 నోటేషన్స్ నేర్చుకుని దానికి ఎగ్జాంపుల్స్ నేర్చుకుంటే మీకు ఒక్కొక్కసారి 5 మార్క్స్ అడుగుతుంటాడు, అలా కాకుండా ఎగ్జాంపుల్ అడిగితే డైరెక్ట్ గా 10 మార్క్స్ కూడా అడుగుతుంటాడు. సో మోస్ట్ ఇంపార్టెంట్ అసెంటిక్ నోటేషన్. సో అసెంటిక్ నోటేషన్ నేర్చుకుంటే 2 మార్క్స్ లో కూడా అసెంటిక్ నోటేషన్స్ అనేది అడుగుతుంటారు. డెఫినేషన్, టైప్స్ అడుగుతుంటారు, డెఫినేషన్ అడుగుతుంటారు 2 మార్క్స్ లో. సో అసెంటిక్ నోటేషన్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ లీనియర్ సెర్చ్, బైనరీ సెర్చ్, మోస్ట్ ఇంపార్టెంట్. సో లీనియర్ సెర్చ్ అల్గారిథం నేర్చుకోవాలి, అలానే ప్రోగ్రామ్ కూడా నేర్చుకోవాలి. బైనరీ సెర్చ్ అల్గారిథం నేర్చుకోవాలి, అలానే ప్రోగ్రామ్ నేర్చుకోవాలి. ఇంకోటి ఏంటంటే మీకు లీనియర్ సెర్చ్ ప్రోగ్రామ్ అర్థం కాకుంటే ఈ లీనియర్ సెర్చ్ ప్రోగ్రామ్ అనేది ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో నేను ఒక వీడియో చేశాను. ప్రతి స్టెప్ బై స్టెప్ ప్రోగ్రామ్ కి ప్రతి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరికైనా అర్థం కాకుంటే ఆ వీడియో ఒకసారి వెళ్ళి చూడండి, క్లియర్ గా ప్రతి లైన్ అండర్స్టాండ్ అవుతుంది. సో అది అండర్స్టాండ్ చేసుకున్నారంటే ఈజీగా ప్రోగ్రామ్ రాసేయచ్చు, అలాగే అల్గారిథం కూడా రాసేయచ్చు. సో అల్గారిథం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈజీగా రాసేయచ్చు. ఒకసారి వెళ్ళి ఆ ప్రోగ్రామ్ చూడండి, నేను డిస్క్రిప్షన్ లో కూడా లింక్ ఇస్తాను ఆ వీడియోది. సో ఒకసారి చెక్ చేయండి ఎలా ఉంది ఏంటి అని. నెక్స్ట్ సార్టింగ్ టెక్నిక్స్ అంటే బబుల్ సార్ట్, ఇన్సర్షన్ సార్ట్, సెలక్షన్ సార్ట్.
ఈ టైప్స్ ఉంటాయి. సో వీటికి అల్గారిథమ్స్ నేర్చుకోవాలి, అలానే ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. సో నాకు తెలిసి ఏంటంటే ఈ లీనియర్ సెర్చ్ ఆర్ బైనరీ సెర్చ్ ఈ ప్రోగ్రామ్స్ అనేది ఇస్తుంటాడు, లేకపోతే సార్టింగ్ టెక్నిక్స్ లో బబుల్ సార్ట్, సెలక్షన్ సార్ట్, ఇన్సర్షన్ సార్ట్ వీటిలో ఏదో ఒకటి ప్రోగ్రామ్ అయితే అడుగుతుంటారు నార్మల్ గా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ లీనియర్ సెర్చ్, బైనరీ సెర్చ్ కి నెంబర్స్ ఇచ్చేస్తాడు, నెంబర్స్ ఇచ్చేసి దానికి ప్రోగ్రామ్ రాయమంటుంటాడు. చాలా ఈజీ, చాలా మందికి డిఫికల్ట్ అనిపిస్తుంటుంది, చాలా ఈజీ. నెంబర్స్ ఇచ్చేస్తే ప్రోగ్రామ్ ఇంకా ఈజీ మనకి, చాలా 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 ఈజీ. సో ఇవి గుర్తుపెట్టుకోండి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇంక ఇవన్నీ చదివేసినాక ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ మాకు ఇంకా టైం ఉంది, మాకు ఇంకా హై మార్క్స్ రావాలి అనుకునే వాళ్ళకి ఈ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ కూడా చదువుకోండి. నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అంటే గ్రాఫ్స్, ట్రీస్ ఇవి ఉంటాయి కదా, ఆ డెఫినేషన్స్ చూసుకోండి, ఎందుకంటే 2 మార్క్స్ అడుగుతుంటాడు. సో ఫస్ట్ యూనిట్ టోటల్ గా ఇది కాన్సెప్ట్స్. ఈ కాన్సెప్ట్స్ మీరు నేర్చుకున్నారంటే 100% గా ఒక 10 మార్క్స్ ఆ 12 మార్క్స్ అనేది గ్యారంటీగా వస్తాయి. ఎందుకంటే ఇక్కడ 10 మార్క్స్ క్వశ్చన్ ఒకటి రాయొచ్చు, 2 మార్క్స్ కన్ఫర్మ్ గా ఈ టాపిక్స్ లోనే ఇస్తుంటాడు. మీరు ఈ టాపిక్స్ అన్ని కవర్ చేశారంటే 2 మార్క్స్ ఖచ్చితంగా రాస్తారు మీరు. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, ఈ కాన్సెప్ట్స్ ఫస్ట్ యూనిట్ లో ఇవి. నెక్స్ట్ సెకండ్ యూనిట్ చూద్దాం, ఏం చదవాలి ఏంటి, ఏ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలని చూద్దాం. ఇప్పుడు సెకండ్ యూనిట్ చూద్దాం. సెకండ్ యూనిట్ లోకి రాగానే మీకు లింక్ లిస్ట్ డెఫినేషన్ రావాలి. లింక్ లిస్ట్ డెఫినేషన్ ఎంత ఇంపార్టెంట్, అంత ఇంపార్టెంట్. సో మీరు ఏ క్వశ్చన్ అయినా రాని సెకండ్ యూనిట్ లో లింక్ లిస్ట్ రిలేటెడ్ ఏదైనా ఉంటే లింక్ లిస్ట్ డెఫినేషన్ రాయండి, ఒకసారి రాయండి, అది మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఫస్ట్ యూనిట్ 2 లో సింగిల్ లింక్ లిస్ట్, డబుల్ లింక్ లిస్ట్, సర్కులర్ డబుల్ లింక్ లిస్ట్, నెక్స్ట్ ఈ 3 మోస్ట్ ఇంపార్టెంట్. ఈ 3 మోస్ట్ ఇంపార్టెంట్ అనేది మళ్ళీ చూద్దాం ఇప్పుడు. సో నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, డిఫరెన్స్ బిట్వీన్ అరేస్ అండ్ లింక్ లిస్ట్. సో అరేస్ కి లింక్ లిస్ట్ కి డిఫరెన్సెస్ ఒక 7 or 8 రాయండి. సో ఇంపార్టెంట్ అదే. చాట్‌జీపీటీ అయితే క్లియర్ గా ఇస్తుంది. సో మీకు ఎలా అండర్స్టాండ్ అయ్యే వేలో కూడా ఇస్తుంది, అది ఫస్ట్ అండర్స్టాండ్ చేస్తుంది, ఆ తర్వాత మీకు ఎగ్జామ్ లో ఎలా రాయాలి అనేది కూడా చెప్తుంది. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ లింక్ లిస్ట్. అప్లికేషన్స్, లింక్ లిస్ట్ కి అప్లికేషన్స్ రాయమంటారు. సో ఒక్కొక్కసారి ఏంటంటే రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ 2 ఎగ్జాంపుల్స్ రాయమంటాడు 5 మార్క్స్ క్వశ్చన్స్ కి. సో అది కూడా మోస్ట్ ఇంపార్టెంట్, అప్లికేషన్స్ ఆఫ్ లింక్ లిస్ట్. ఈ కాన్సెప్ట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు చూద్దాం ఈ సింగిల్ లింక్ లిస్ట్, డబుల్ లింక్ లిస్ట్, సర్కులర్ డబుల్ లింక్ లిస్ట్ కి. సో ఫస్ట్ ఇవి ఉంటాయి ప్రాపర్టీస్, ఇన్సర్షన్, డిలీషన్, స్ట్రెచ్, డిస్ప్లే, ఈ 4 ఉంటాయి. మళ్ళీ ఈ 4 లో కూడా ఏం అడుగుతుంటారంటే, ఓకే ఇప్పుడు ఇన్సర్ట్ అడిగారు అనుకో, సింగిల్ లింక్ లిస్ట్ కి ఇన్సర్ట్ అడిగారంటూ ఎక్కడ ఇన్సర్ట్ చేయాలి, బిగినింగ్ లో ఇన్సర్ట్ చేయాలా, ఎండ్ లో ఇన్సర్ట్ చేయాలా, స్పెసిఫిక్ పొజిషన్ లో ఇన్సర్ట్ చేయాలా ఎలిమెంట్ ని అనేది ఉంటుంది. దానికి మీరు అల్గారిథమ్స్ రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ క్లియర్ గా అర్థం చేసుకోండి. సింగిల్ లింక్ లిస్ట్ అడిగారంటే సింగిల్ లింక్ లిస్ట్ లో ఏం అడిగారు, ఇన్సర్ట్ అడిగారు. ఇన్సర్ట్ లో మళ్ళీ ఏం అడిగారు, బిగినింగ్ అడిగారా, బిగినింగ్ లో ఎలిమెంట్ యాడ్ చేయమన్నారా, ఎండ్ లో యాడ్ చేయమన్నారా, స్పెసిఫిక్ పొజిషన్ లో ఎలిమెంట్ యాడ్ చేయమన్నారా అని మీకు క్వశ్చన్ క్లియర్ గా అండర్స్టాండ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డబుల్ లింక్ లిస్ట్ ఇచ్చేసి డిలీట్ అడిగి, సో ఇప్పుడు డబుల్ లింక్ లిస్ట్ ఇచ్చి డిలీట్ అడిగినారు అనుకోండి, అప్పుడు ఎండ్ లో అడిగారా, స్పెసిఫిక్ పొజిషన్ లో డిలీట్ చేయమన్నారా అనేది కూడా క్లియర్ గా చూసుకోవాలి. అది మీరు అల్గారిథమ్స్ నేర్చుకున్నారంటే అన్నిటికీ కూడా, ఇప్పుడు సింగిల్ లింక్ లిస్ట్ కి ఈ ఫోర్ లో మళ్ళీ బిగినింగ్, ఎండింగ్, స్పెసిఫిక్ పొజిషన్ అలా అల్గారిథమ్స్ నేర్చుకుని అర్థం చేసుకుంటే మీకు ఈ సెకండ్ యూనిట్ లో మళ్ళీ ఏ క్వశ్చన్ అయినా ఏని రాసేస్తారు. సో మెయిన్ కాన్సెప్ట్ అదే, కన్ఫామ్ గా అడుగుతాడు ఈ క్వశ్చన్ అయితే, కన్ఫామ్ గా అడుగుతాడు. ఈ 3 కాన్సెప్ట్స్ లో ఇన్సర్ట్, డిలీట్, సెర్చ్, డిస్ప్లే, అల్గారిథమ్స్, బిగినింగ్, ఎండ్, స్పెసిఫిక్ పొజిషన్ కన్ఫామ్ గా అడుగుతాడు. ఎగ్జామ్ రాసేసి వచ్చి మళ్ళీ నాకు ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి అడిగాడో లేదు. 99% కాదు 100% అడుగుతాడు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ సెకండ్ యూనిట్ లో. సెకండ్ యూనిట్ లో ఈ కాన్సెప్ట్స్ ఒకసారి చూసుకోండి చాలు. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా నేను ఇస్తాను డిస్క్రిప్షన్ లో, ఒకసారి చెక్ చేసుకోండి సరిపోతుంది. ఇప్పుడు థర్డ్ యూనిట్ చూద్దాం. థర్డ్ యూనిట్ లో ఏం నేర్చుకోవాలి, ఏం నేర్చుకుంటే మనం ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు అనేది చూద్దాం. ఇప్పుడు థర్డ్ యూనిట్ చూద్దాం. ఈ థర్డ్ యూనిట్ లో ఏ కాన్సెప్ట్ నేర్చుకోవాలో చూద్దాం. సో ఫస్ట్ స్టాక్ ఆపరేషన్. మీరు థర్డ్ యూనిట్ లోకి ఎంటర్ అవుతానే స్టాక్ డెఫినేషన్ నేర్చుకోవాలి. స్టాక్ డెఫినేషన్, స్టాక్ ఎలా ఉంటుంది. సో నార్మల్ గా అయితే స్టాక్ ఇలా ఉంటుంది, మనం యాడ్ చేసేటప్పుడు స్టాక్ ఆపరేషన్స్ ఏంటి, పుష్, పాప్ ఇలా ఉంటాయి. సో అవి ఒకసారి చెక్ చేసుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్. అవి 2 మార్క్స్ అయినా అడుగుతుంటాడు, 5 మార్క్స్ అయినా అడుగుతుంటాడు. ఆ తర్వాత కన్వర్షన్స్. ఈ కన్వర్షన్స్ ఏంటంటే ఇన్ఫిక్స్, ప్రిఫిక్స్, పోస్ట్ ఫిక్స్, ఈ 3 ఉంటాయి. సో ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తుంటాడు, ఒకసారి చెక్ చేస్తే మీకు ఒకసారి లెక్చర్ చెప్పింటారు, మీకు కాలేజీల్లో ఇవి చాలా సార్లు చెప్పింటారు. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ ఉంటాయి. సో ఎలా అంటే ఇన్ఫిక్స్ నుంచి ప్రిఫిక్స్ కన్నా చేంజ్ చేయమంటారు, ప్రిఫిక్స్ నుంచి పోస్ట్ ఫిక్స్ కన్నా చేంజ్ చేయమంటుంటారు. ఇవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్, డైరెక్ట్ గా 10 మార్క్స్ అడుగుతుంటారు. ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే ఒకసారి గుర్తు తెచ్చుకోండి, నేను ఎగ్జామ్ రాసినప్పుడు కూడా ఈ కన్వర్షన్ అనేది ఇచ్చారు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ కన్వర్షన్స్ పార్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇలా ఇచ్చేస్తుంటారు క్వశ్చన్స్ ని, వాటిని ఇన్ఫిక్స్ టు ప్రిఫిక్స్ అయినా చేంజ్ చేయమంటారు, పోస్ట్ ఫిక్స్ నుంచి ఇన్ఫిక్స్ కన్నా చేంజ్ చేయమంటారు, ప్రిఫిక్స్ నుంచి పోస్ట్ ఫిక్స్ కన్నా చేంజ్ చేయమంటుంటారు. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. ఈ కాన్సెప్ట్స్ నేర్చుకుంటే 10 మార్క్స్ గ్యారంటీ అని చెప్పొచ్చు నాకు తెలిసి. ఎందుకంటే 99% ఇచ్చేస్తారు వాళ్ళు, నాకు తెలిసి 99% ఇస్తారు ఈ కన్వర్షన్స్. నెక్స్ట్ డిఫరెన్సెస్ బిట్వీన్ స్టాక్ అండ్ క్యూస్. డిఫరెన్సెస్ అనేది స్టాటిక్, క్యూ చూసుకోండి. నెక్స్ట్
స్టాక్ ఓవర్ఫ్లో అండ్ అండర్ఫ్లో. ఓవర్ఫ్లో అంటే స్టాక్ ఎలిమెంట్స్ ఉన్న అన్ని ఫిల్ అయిపోతే మళ్ళీ స్టాక్ ఎలిమెంట్ మనం యాడ్ చేస్తున్నప్పుడు ఓవర్ఫ్లో అవుతుంది. అండర్ఫ్లో అంటే అసలు ఎలిమెంట్స్ లేవు, ఎలిమెంట్స్ లేనప్పుడు డిలీట్ చేస్తే అది అండర్ఫ్లో అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి, కాన్సెప్ట్ ఈజీగా రాసేయచ్చు, ఎగ్జాంపుల్స్ కూడా రాసేయచ్చు మీరే. నెక్స్ట్ బ్యాక్ ట్రాకింగ్. ఈ స్టాక్ లో బ్యాక్ ట్రాకింగ్ ఉంటుంది, అది మోస్ట్ ఇంపార్టెంట్, అది ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్టాక్ యూజింగ్ లింక్ లిస్ట్. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్టాక్ యూజింగ్ లింక్ లిస్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ కాన్సెప్ట్ లో ఈ కాన్సెప్ట్ అయినా కన్ఫర్మ్ గా ఇచ్చేస్తారు, నేను 100% చెప్పేస్తున్నాను. ఈ కన్వర్షన్ లో అయినా ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్టాక్ యూజింగ్ లింక్ లిస్ట్ అయినా కన్ఫర్మ్ గా ఇచ్చేస్తారు, నేను చెప్తున్నాను కదా, కన్ఫర్మ్ గా ఇస్తారు. ఇది థర్డ్ యూనిట్ లో. నెక్స్ట్ ఫోర్త్ యూనిట్ చూద్దాం. ఇప్పుడు యూనిట్ 4 చూద్దాం. యూనిట్ 4 లో క్యూ ఆపరేషన్స్. ఫస్ట్ యూనిట్ 4 లో ఎంటర్ అవుతాని క్యూ డెఫినేషన్ నేర్చుకోవాలి. క్యూ డెఫినేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ ఫోర్త్ యూనిట్ లో. క్యూ డెఫినేషన్స్, ఆపరేషన్, ప్రాపర్టీస్ మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్యూ ఓవర్ఫ్లో అండ్ క్యూ అండర్ఫ్లో. ఇప్పుడు అప్పుడే చెప్పాను నేను ఓవర్ఫ్లో అంటే ఏంటి, అండర్ఫ్లో ఏంటి అని క్లియర్ గా అప్పుడే స్టాక్ చెప్పినప్పుడు చెప్పాను. ఇప్పుడు నెక్స్ట్ టైప్స్ ఆఫ్ క్యూస్. టైప్స్ ఆఫ్ క్యూస్ అనేది 2 మార్క్స్ కి ఇంపార్టెంట్, 5 మార్క్స్ కి ఇంపార్టెంట్, 10 మార్క్స్ కి ఇంపార్టెంట్. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. చూడు, సింపుల్ క్యూ, సర్క్యులర్ క్యూ, ప్రయారిటీ క్యూ అండ్ డిక్యూ ని డబుల్ ఎండెడ్ క్యూ కూడా అంటుంటారు ఒక్కొక్కసారి. సో ఈ టైప్స్ ఆఫ్ క్యూ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. డెఫినేషన్స్ ఇంపార్టెంట్, అల్గారిథమ్స్ ఇంపార్టెంట్, ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్, చాలా ఉంటాయి. సో ఇవంతా కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఈ కాన్సెప్ట్ చూసుకున్నారంటే ఫోర్త్ యూనిట్ నుంచి క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేయచ్చు. ఫోర్త్ యూనిట్ లో క్వశ్చన్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి ఎలా అడుగుతున్నారు క్వశ్చన్స్ అనేది. సో నేను ఎన్ని కాన్సెప్ట్ చెప్పినా కూడా క్వశ్చన్ ఎలా అడుగుతున్నారని మీకు తెలియాలి, అందుకే డిస్క్రిప్షన్ లో నేను క్వశ్చన్స్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇది ఫోర్త్ యూనిట్ నుంచి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగండి, ప్రతి కామెంట్ కి రిప్లై ఇస్తాను. నెక్స్ట్ ఫిఫ్త్ యూనిట్ లో ఏముందో చూద్దాం. ఈ ఫిఫ్త్ యూనిట్ లో కాన్సెప్ట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో అన్ని కాన్సెప్ట్స్ లో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇప్పుడు చెప్తాను మీకు, అవి చూసుకోండి ఒకసారి, చాలా ఈజీగా రాయొచ్చు. సో ఫస్ట్ అయితే ట్రీ ప్రాపర్టీస్. మీరు ఫస్ట్ ఫిఫ్త్ యూనిట్ లోకి ఎంటర్ అవుతారని ట్రీ డెఫినేషన్ నేర్చుకోవాలి. సో ట్రీలో కూడా మళ్ళీ బైనరీ ట్రీ, బైనరీ స్విచ్ ట్రీ, ఇలా డెఫినేషన్స్ ఉంటాయి, ఆ డెఫినేషన్స్ ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ బిఎఫ్ఎస్, బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్. బిఎఫ్ఎస్ కి అల్గారిథమ్స్ మోస్ట్ ఇంపార్టెంట్, అల్గారిథం నేర్చుకోండి. అలానే డిఎఫ్ఎస్, డెప్త్ ఫస్ట్ సెర్చ్. సో డెప్త్ ఫస్ట్ సెర్చ్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్, అల్గారిథమ్స్ నేర్చుకోండి. అల్గారిథమ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ డెఫినేషన్స్ నేర్చుకోండి, డెఫినేషన్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ డిఫరెన్సెస్ బిట్వీన్ బిఎఫ్ఎస్ అండ్ డిఎఫ్ఎస్. సో డిఫరెన్సెస్ ఒకసారి నేర్చుకోండి, అది మోస్ట్ ఇంపార్టెంట్ అని నేను చెప్పను. సో బట్ 50-50 ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు డిఫరెన్సెస్. సో మాక్సిమం బిఎఫ్ఎస్ అండ్ డిఎఫ్ఎస్ కి అయితే అల్గారిథమ్స్ అడుగుతుంటారు 5 మార్క్స్ కి, అది మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ కొలిజన్ రిజల్యూషన్ టెక్నిక్స్. ఈ కొలిజన్ రిజల్యూషన్ టెక్నిక్స్ అనేది కొంచెం ఇంపార్టెంట్, ఒకసారి చెక్ చేసుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్ అది. నెక్స్ట్ ట్రావర్సల్స్ అనేది 90% క్వశ్చన్ ఉంటుంది. 90% క్వశ్చన్ ఉంటుంది. ఏంటంటే ఇన్ ఆర్డర్, ప్రీ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్ ఎలిమెంట్స్ ఇచ్చేస్తుంటారు. ఇలా నోట్స్ ఇచ్చేసి మీకు గుర్తుంటుంది, ఒకసారి చెక్ చేసుకుంటే గుర్తుంటుంది. సో ఇలా ఇచ్చేస్తుంటారు, వాటిని ఇన్ ఆర్డర్ లకి, ప్రీ ఆర్డర్ లకి, పోస్ట్ ఆర్డర్ లకి అయితే వాళ్ళు సెట్ చేయమంటుంటారు. సో అలా కాకుండా నెంబర్స్ ఇచ్చేస్తుంటారు, 1 2 3 4 ఇలా ఇచ్చేసి ఇన్ ఆర్డర్, ప్రీ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్ అనేది చెక్ చేసుకోమంటారు. దానికి ఫార్ములాస్ ఉంటాయి, ఆ ఫార్ములాస్ చెక్ చేసుకుంటే మీరు ఈజీగా ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేసేయచ్చు. సో ఈజీగా అనేది ప్రాబ్లం అయిపోతుంది. సో ఒకసారి ఫార్ములా చూసుకోండి, ఎలా చేయాలి ఏంటి అనేది ఒకసారి చూసుకుంటే తెలిసిపోతుంది. నెక్స్ట్ హ్యాషింగ్ కూడా ఇంపార్టెంటే, 2 మార్క్స్ ఇస్తుంటారు ఒకసారి. వాట్ ఈస్ హ్యాషింగ్ అలా ఇస్తుంటారు, 2 మార్క్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఓపెన్ అడ్రసింగ్, లీనియర్ ప్రోబింగ్, నెక్స్ట్ క్వాడ్రాటిక్ ప్రోబింగ్, డబుల్ హ్యాషింగ్ ప్రోబింగ్. సో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ ఈ ఓపెన్ అడ్రసింగ్ లో. సో ఓపెన్ అడ్రసింగ్ కూడా అడుగుతుంటాడు. సో 70% ఛాన్స్ ఉంది ఓపెన్ అడ్రసింగ్ ఇచ్చేదానికి. నెక్స్ట్ స్పానింగ్ ట్రీ. ఈ స్పానింగ్ ట్రీ డెఫినేషన్ 2 మార్క్స్ ఇస్తుంటారు, ఒకసారి చెక్ చేసుకోండి. అలా కాకుండా స్పానింగ్ ట్రీ లాస్ట్ లో ఫైనల్ గా ఒకసారి ఏమంటుంటారు, డెప్త్ ఫస్ట్ సెర్చ్ కానీ డిఎఫ్ఎస్ కానీ ఒకసారి సెర్చ్ చేసుకోండి. సో అది మోస్ట్ ఇంపార్టెంటే. బట్ నాకు తెలిసి ఈ యూనిట్ లో నేను సజెస్ట్ చేసేది మీకు నేర్చుకోమని ఏంటంటే ఇన్ ఆర్డర్, ప్రీ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్, నెక్స్ట్ బిఎఫ్ఎస్, డిఎఫ్ఎస్ కి అల్గారిథమ్స్, ట్రీ ప్రాపర్టీస్, ఇవి నేర్చుకుంటే చాలు అనిపిస్తుంది. బట్ ఇంకోటి ఏంటంటే కొలిజన్ రిజల్యూషన్ టెక్నిక్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంటే, ఒక్కొక్కసారి ఇస్తుంటారు. సో నేను ఫైనల్ గా చెప్పేది ఏంటంటే ఇవి నేర్చుకోమని. సో ఇవి క్లియర్ గా నేర్చుకున్నారంటే మార్క్స్ అనేది ఈజీగా వస్తాయి. నెక్స్ట్ 2 మార్క్స్ ఇప్పుడు ఏదైతే చెప్పాను ఫస్ట్ యూనిట్ నుంచి 5th యూనిట్ వరకు మీరు కాన్సెప్ట్ నేర్చుకుంటే 100% 5 to 6 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తారు. ఈ కాన్సెప్ట్స్ అన్ని మీరు చదువుకుంటే మీకు 2 మార్క్స్ కూడా 5 to 6 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తారు. అలానే మీకు 5 మార్క్స్ 10 మార్క్స్ ఇచ్చినా కూడా ఆ క్వశ్చన్స్ కూడా మీరు అటెంప్ట్ చేయగలరు నేను చెప్పిన కాన్సెప్ట్స్ చూస్తే. సో నేను ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్స్ అన్ని మీరు ప్రిపేర్ అయితే నాకు తెలిసి 50+ మార్క్స్ వస్తాయి, 50+ మార్క్స్ గ్యారంటీ వస్తాయి. సో ఒకసారి చెక్ చేసుకోండి, నేను చెప్పినవన్నీ కూడా మీరు 2 మార్క్స్ అనేది చాలా ఈజీగా ఇచ్చు. 2 మార్క్స్ కూడా చెక్ చేసుకోండి. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, ప్రతి కామెంట్ కి రిప్లై ఇస్తాను నేను. సో మీకు రిప్లై కంటే అప్పుడు అడగండి, నేను ప్రతి కామెంట్ కి రిప్లై ఇస్తాను. సో ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. సో ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ కూడా చేసేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. సో ఓకే గైస్, నెక్స్ట్ వీడియో కలుద్దాం.
మీ డౌట్స్ అన్ని కూడా కామెంట్ సెక్షన్ లో ఉండాలి.